ధ్యాన స్థితిలో సబ్జెక్ట్ చెప్పుకుందాము. జై గురుదేవ్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయానికి ముందు ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకుని చేసుకోవలసిన 2 చిన్న సాధనలను మనం చెప్పుకున్నాము. ఒకటి, నిరంతరం శ్వాసను గమనించుకుందాము అనుకున్నాము. లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాసను గమనించాలి. ఈ శ్వాసను గమనించడం అనేది మీరు సరిగ్గా చేస్తే అది మిమ్మల్ని సర్వజ్ఞత్వం వైపుకు తీసుకెళ్తుంది అని చెప్తారు మాస్టర్ గారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్రతిరోజు మనం చేయవలసింది, రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా త్రికోణంలో ఉన్న తెల్లని బిందువుని చూస్తూ పడుకోమన్నారు. మీ ఆజ్ఞా చక్రంలో కింది వైపుకు తిరిగి ఉన్న త్రికోణంలో ఒక తెల్లని బిందువును ఊహించుకుని బిందువును చూస్తూ నిద్రపోండి. ఈ త్రికోణం యొక్క ఈ ట్రయాంగిల్ అనే దానికి 3 లైన్స్ ఉంటాయి కదా. అందులో ఒక లైన్ శ్రీమాత, ఒకటి శ్రీ మహారాణి, మూడవది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ మూడు పక్కలా ఉన్నాయని తీర్చుకుంటూ అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అవే శ్రీ శ్రీ క్లీం. వాటిని ప్రేరణ, ధారణ, ఆచరణ అంటారు. ఇక్కడ ఈ సాధన చేసుకుంటూ మనము ప్రతిరోజు శరీరమే దేవాలయము అనుకుని ఈ సాధన చేసుకోండి అన్నారు మాస్టర్ గారు. మీ గురువు ఎవరు, మీ భగవంతుడు ఎవరు, మీ మతం ఏమిటి, దేవత ఎవరు అని డౌట్, ప్రశ్నలు పెట్టుకోవద్దు. శరీరమే దేవాలయము. ప్రపంచంలో ఉన్న దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు అన్నీ కూడా మన శరీరంలో ఉన్న దేవాలయాన్ని గుర్తు చేసుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి. అందువలన ఎవరు ఈ మతాల వెనక పడకండి అని చెప్పారు. తర్వాత ప్రకృతే మనకి కావలసిన పరిస్థితులను కలగ చేస్తుంది. ఈ 3 మనకి ఎలా ఉపయోగపడతాయి అని చెప్తాం. ప్రకృతే మనకు కావలసిన పరిస్థితులు కలగజేస్తుంది. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మీ పనులు జరగవు మీ జీవితాల్లో. అవే హ్రీం శ్రీం క్లీం. సృజనాత్మకత, ఇచ్ఛాశక్తి. శ్రీం అంటేనేమో ప్రకృతి శక్తి, జ్ఞానశక్తి. క్లీం అంటేనేమో ఆచరణాత్మక శక్తి, క్రియాశక్తి. మనం వీటి గురించి సముద్ర లహరిలోని మొదటి శ్లోకంలో చెప్పుకుంటూ ఉంటాం. ఇవి గుర్తు చేసుకొని ఈ 2 ప్రతిరోజు గుర్తుగా చేసుకోవాల్సినవని మళ్ళీ చేసుకున్నాము. ఈ రోజు క్లాసు మాస్టర్ గారు మనకి ఏ విధమైన శిక్షణ ఇచ్చారు అంటే, మనం చేసే కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ముఖ్యంగా పరిణామ క్రమాన్ని తెలుసుకుని పరిణామ క్రమంలో చేతనత్వ స్థాయిని పెంచుకుంటూ యోగ విద్యను నేర్చుకోవడానికి. అలా జీవించే వ్యక్తులే యోగులు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంతటి అద్భుతమైన లక్ష్యం ఉంది మనం ప్రతిరోజు ఇక్కడ కలుసుకొని చేసుకొని ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ద్వారా. కాబట్టి మన జీవితాలలో మనం జీవించేటప్పుడు మన దృష్టికోణం ఎలా ఉండాలి అనేది మనం చూసుకోమన్నారు. ప్రతిరోజు మన జీవితాలలో మన మానసిక స్థితి ఎలా ఉండాలి, నిత్య జీవితంలో హౌ వి షుడ్ లివ్ an active physical life అనే విషయం మీద ఫోకస్ చేసుకోండి. ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ యొక్క పెద్ద లక్ష్యం ఏంటంటే, మనకు ఈ జీవితంలో కావలసిన కంఫర్ట్స్, రోగాలు పోవడము, సుఖాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం చూడవలసిన దృష్టి ఏంటంటే, ఈ భౌతిక జగత్తును దాటి స్వాప్నిక జగత్తులో మీరు అడుగు పెట్టాలి. అంటే స్వాప్నిక జగత్తు అంటే ఏంటి? మనకి వచ్చిన అనేక ఇన్నోవేషన్స్, ఎలక్ట్రిసిటీ కానీ, కంప్యూటర్స్ కానీ, రైల్వేస్, ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా భూమి మీదకి ఎలా వచ్చాయి అంటే స్వాప్నిక జగత్తును ఉపయోగించుకునే వచ్చాయి. అలాగే యోగ విద్యలో ఇది వరకు ప్రపంచంలో లేని వస్తువును కిందకి దింపడం అనే లక్ష్యం మన యొక్క సమర్థ సద్గురు స్పర్శ మెడిటేషన్ యొక్క లక్ష్యం కూడా అదే. స్వాప్నిక జగత్తులోకి ప్రవేశించి
అక్కడి నుండి ప్రపంచంలో లేని వస్తువును క్రిందకు తిప్పడం ఎలా అనేది ఒక లక్ష్యంగా చూస్తాం మనము. అదే సైంటిస్టులు చేసినా అదే చేశారు, యోగులు చేసినా కూడా అదే చేస్తారు అంటున్నారు. సో యోగి యొక్క లక్ష్యం ఏంటంటే పరిణామ క్రమంలో మనం ఏ చేతనత్వం అయితే నీవుగా పరిణతి చెంది, అంటే మనమంతా కూడా ఈ రోజు ఈ దేశకాల పరిస్థితిలో ఫలానా వ్యక్తిగా మనం ఉంటూ ఆ వ్యక్తిగా పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుని పరిణామ క్రమాన్ని మన చేతిలోకి తీసుకోగలిగేటటువంటి విద్య ఈ యోగ విద్య. అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఇప్పుడు మనం చేస్తున్న పని ఎలాంటిది అంటే మనమేమి భౌతిక సుఖాలు గాని ముక్తిని గాని కోరుకోవట్లేదు. ప్రకృతి యొక్క పరిణామ క్రమం మనకి ఇష్టమున్నా లేకపోయినా కూడా పరిణామ క్రమంలో మనం భాగమై ఉన్నాం కదా. భాగమైన మనము ప్రకృతి మనల్ని గుడ్డిగా ఎటు తీసుకొని వెళ్తుందో అటు మనం వెళ్ళకుండా ఈ పరిణామ క్రమానికి మనం ఎంత దోహదం చేయగలము అని జీవించటానికి మీరు గాలివాటంగా జీవించకుండా ఎరుకతో అవేర్నెస్ తో తెలుసుకొని కాన్షియస్ గా ఇవాల్వ్ అవ్వాలి. అంటే మీకు మీ దృష్టికోణం మారాలి అని చెప్తున్నారు. మీ మానసిక స్థితి, మీ దృష్టికోణం మారితే చాలు. మీరు సాధనలు చేయడం ద్వారా మీకు యోగ విద్య రాదు. కేవలం మీ దృష్టికోణం మారితే, మీ మానసిక స్థితి, మీ ఆలోచన విధానం మార్చుకుంటే చాలు అని చెప్తున్నారు. తర్వాత ప్రతిసారి మనం చెప్పుకుంటాం, మనకు ఈ విద్యను సూర్యకిరణ విజ్ఞానమే బేసిస్ గా ఇచ్చారు మాస్టర్ గారు అని. మనం నేర్చుకుంటుంది సూర్యకిరణ విజ్ఞానము. ఇందులో ముఖ్యంగా ఈ మూడు అని చెప్పుకుంటూ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వర్, శ్రీం శ్రీం క్లీం, వాటితో ఈక్వలెంట్స్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర. తర్వాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, దాన్నే పంచదశి షోడశి మంత్రం అన్నారు. అది సూర్య చంద్ర అగ్ని విద్య అని కూడా మనం మాటికి చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి, ఇంత మ్యాగ్నిట్యూడ్, ఇంత తీవ్రత ఉన్న లక్ష్యం మనకి అర్థం కావాలి అని చెప్తూ, మీరు ఫలానా వాళ్ళు మిగిలిన మానవులందరూ చాలా సుఖాలు పడుతున్నారు, వాళ్ళు ఎంతో హాయిగా ఉంటున్నారు అని వాళ్ళని చూడకండి. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా జీవితంలో? మీరు ఈ విద్యను నేర్చుకునే మీరు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీరేం నేర్చుకుంటున్నారు అని మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏమి నేర్చుకుంటున్నారు అని చూస్తే, మీరు 3 స్థితులను మీరు నేర్చుకోగలిగిన సబ్జెక్ట్ ఏంటంటే గాయత్రి యొక్క ఓం భువః స్వహ, హ్రీం శ్రీం క్లీం, లేకపోతే అకార ఉకార మకారములు. ఇది వైదిక విజ్ఞానం ద్వారా, ఓంకారం ద్వారా. అలా కాకుండా సైకలాజికల్ గా నేను మనస్సును ఉపయోగించి అర్థం చేసుకుంటాను ఈ 3 స్థాయిలు అనుకున్న వాళ్ళు జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ అని చెప్తున్నారు. కానీ ఇన్ని రకాలుగా చెప్పుకున్నవన్నీ కూడా ఒకే లక్ష్యం గురించే చెప్తున్నాయి. కానీ ఒకే లక్ష్యమైనా కూడా వేరే వేరే వ్యక్తులు ఒక్కొక్క సంఘటనని ఒక్కో రకంగా చూస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటున్నాము, ఒక ఆర్టిస్ట్ కనుక ఒక చెట్టును చూస్తే ఒక రకంగా రియాక్ట్ అయ్యి, ఆర్టిస్ట్ కాబట్టి ఒక రకంగా రియాక్ట్ అవుతాడు. అది బొటానికల్ ఫీల్డ్ లో ఉన్నదనండి. బోటనిస్ట్ అయితే ఒక రకంగా, సైకాలజిస్ట్ అయితే ఒక రకంగా, అదే ఒక యోగి అయితే ఒక రకంగా చూస్తాడు. ఆ తేడా మీరు గమనించుకోవాలని చెప్తూ, యోగి చూసే వాస్ట్ పర్స్పెక్టివ్ ఏంటి, బీజ రూపంలో ఉన్న ఆ వృక్షము రేపు ఏ విధమైన జంతువులాగా మారుతుంది, ఆ తర్వాత ఏ విధమైన వ్యక్తిగా మారుతుంది, ఆ తర్వాత వాడికి ఎవరు గురువుగా వస్తారు అనేటటువంటి కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం కూడా యోగికి అర్థమవుతుందట.
అంత గొప్ప విద్య మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న యోగ విద్య, దీనిని తక్కువగా అంచనా వేసి మీరు గొప్ప విషయాలను ఈజీగా తీసేసుకుంటున్నారు అంటున్నారు అని అసలు ఇవాళ మనం మాట్లాడుకోవాలి అనుకున్న విషయంలోకి వస్తున్నప్పుడు ఏమని చెప్పారంటే, భారతీయ ఆధ్యాత్మికతలోని మహాత్ములు, ఋషులు, యోగుల యొక్క పేర్లలో, వారి పేరులు, వారి జీవితాలలోని సంఘటనలలో అనేకమైన రహస్యమయమైన సాధనలు ఇవ్వబడ్డాయి. ఏమన్నారు? ఋషుల యొక్క పేర్లలోనే సాధనలు ఉన్నాయట, వారి జీవితాలలో జరిగిన సంఘటనలే ఒక రహస్యమైన సాధనలట. కానీ ఇది రహస్యం అని మీకు తెలిస్తే మీరు దాన్ని రహస్యమైనా సరే క్యాజువల్ గా తీసేసుకుంటున్నారు. అందువలనని రహస్యమయమైన విద్య మీ చేతిలో ఉండి కూడా మీకు ఎలాంటి శక్తులు రాలేకుండా ఉన్నాయి. ఆ ఋషుల యొక్క పేర్లు, వారి జీవితాలలోని సంఘటనల ద్వారా మీకు ఆ పరిస్థితులు మీరు తెలుసుకొని ఉంటే, మీరు సరిగ్గా మీ దృష్టికోణం సరిగ్గా ఉండి మీరు మానసిక స్థితిలో ఉండి పట్టుకోగలిగితే ఆ పరిస్థితులు మీ జీవితాల్లో కూడా రావాలి. ఆ ఋషులకు జరిగిన సంఘటనలు మీకు జరగాలి. ఎందుకు? అది రహస్య విద్య. ఆ రహస్యం అన్న మాట మీలో 3 రకాలైనటువంటి శక్తిని బోధి చేయాలి అంటూ మీలో ఆ ఇన్సిడెంట్స్, గురువులకి చెప్పిన ఇన్సిడెంట్స్ మీలో సర్వజ్ఞత్వాన్ని తీసుకురావాలి, సర్వ వ్యాపకత తీసుకురావాలి, సర్వ సమర్థత తీసుకురావాలి. ఎందుకని తీసుకురావాలి అంటే ఇది ఒక యోగ విద్యకున్న పవర్ అన్నమాట. ఎలాగా ఇంజనీరింగ్ చదివినతను ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తో బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినట్లు, ఒక డాక్టర్ చదివినప్పుడు రోగాలను తగ్గించగలిగినట్లు, యోగ విద్యకు ఉన్న శక్తి ఎట్లాంటిది అంటే, యోగ విద్య మనకి రాగానే ఈ 3 స్థితులలో మనకి రావాలి అంటే మీరు ఆ చేతనత్వానికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. చేతనత్వానికి కనెక్ట్ అయితే మీకు ఈ 3 స్థితులు వచ్చేస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే, అటువంటి గొప్ప మహాత్ములు, మహర్షులు ఒక 3 గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము. మాస్టర్ గారు శ్రీ విద్య గురించి చెప్తున్నప్పుడు ఒక 3 ఋషుల గురించి ఆల్రెడీ మెన్షన్ చేశారు. మనకి ఈ సందర్భం రాక దాని గురించి ఇప్పటివరకు చెప్పుకోలేదు. మనం మొన్న క్లీన్ బీజ సాధన 7వ టాక్ లో ఈ మాట అన్నారు మాస్టర్ గారు. ఈ ఋషులు, యోగుల యొక్క పేర్లలోనే వాళ్ళ సాధన కూడా ఉంటుంది అనే మాట. అందువల్ల ఈ రోజు మనం ఏం చెప్పుకోగలుగుతాము. సో గొప్ప చేతనత్వాలు ఈ 3 ఋషులు గురించి చెప్పుకుంటున్నాము. మాస్టర్ గారు ఇక్కడ ఏమన్నారంటే, అర్జునుడికి నిరంతరం శ్రీకృష్ణుడు ఇది రహస్యం, ఇది రహస్యం అని చెప్తూ ఉంటే, అక్కడ రహస్యం అని చెప్పినా కూడా మీరు చదివేసుకుంటూ పోతున్నారు. అక్కడ యు షుడ్ పాజ్. ఓ, ఇది రహస్యమా అంటే ఇక్కడ ఏదో ఉంది. సో మీరు చదివేసుకుంటూ పోతూ ఉంటే మీకు అది ఎప్పటికీ అర్థం కాదు. మీ దృష్టికోణం మార్చుకుని మీ మానసిక స్థితిని విశాలత్వం వైపు తీసుకుని వెళ్ళి అప్పుడు ఆ చేతనత్వానికి కనెక్ట్ అవ్వడానికి మీరు ఆ ఇన్సిడెంట్ ని చదువుకోవాలి అని చెప్తూ, అటువంటి 3 మహర్షుల గురించి ఇవాళ దృష్టికోణం మార్చుకుని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే, శ్రీ విద్య గురించే చెప్తున్నప్పుడు భూర్భువః స్వః దాటిన తర్వాత మహతలంలో మహాత్ములు ఉంటారని, ఆ మహా ఉనికి యొక్క ప్రణాళిక మన బ్రెయిన్ లో ఉంటుందని చెప్పారు. ఈ బ్రెయిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసే విద్య శ్రీ విద్య. స్వహ దాటి మహాలోకి వెళ్ళగలిగినప్పుడే మీ జీవితాలు మారుతాయి అని చెప్పారు మాస్టర్ గారు. ఇలా చెప్తూ ఎప్పుడు మారుతాయి అంటే, గాయత్రి మంత్రాన్ని అత్రి మహర్షిలాగా వాడుకుంటే మారుతాయి. కాబట్టి మన ఫస్ట్ మనకి చెప్పిన మహర్షులు అత్రి మహర్షి.
సో వారి చేతనత్వం స్థాయియే ఆయన పేరులో ఉందట. గాయత్రి మంత్రాన్ని అత్రి మహర్షిలాగా వాడుకుంటే మారతాయి. అత్రి అంటే ఈ 3 స్టేట్స్ దాటిన వారు అని. భారతదేశంలో అత్రి స్థాయిని దాటిన వాళ్లే గురువులు. స్టాక్ ఇది మనం మళ్ళీ కంప్లీట్ చేసుకుందాము. మనకి టైం కదా, మెడిటేషన్ లోకి వెళ్ళిపోదాము. విద్య అంటే వారి చరిత్రలు, వారి సంఘటనలు చెప్పుకుంటూ ఆ చేతనత్వానికి కనెక్ట్ చెయ్యగల రహస్య విద్య అందులో దాచిపెట్టబడి ఉన్నది. వారి పేర్లలోని, వారు చేసిన సాధనలలోని. మనము మనస్సును పక్కన పెట్టి ఆత్మస్థాయిలో కనెక్ట్ అయ్యి ఆ చేతనత్వాన్ని మనలో దింపుకోవలసిన విషయం ఇది. అత్రి మహర్షి భూవః స్వః దాటిన మహర్షి. అత్రి స్థాయిని దాటిన వారే గురువులు. మహాతలంలోనికి వెళ్ళడానికి అత్రి మహర్షి చేతనత్వంతో మనం ఆత్మస్థాయిలో లింకు పెట్టుకోవలసి ఉంటుంది. మహాతలంలోకి వెళ్ళడానికి పరమ గురువుల చరిత్రలు చదవాలి. ఇలా మనం ఫస్ట్ గురువు అయిన అత్రి మహర్షి గురించి ఇలా చెప్పుకున్నాం అన్నమాట. ఈ రోజు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో ఈ రోజు చేసుకున్నాం ఇది. ఎందుకంటే మాస్టర్ గారు అలా చేసుకోమని చెప్పారు కనుక. ఇంకొక విషయం ఏంటంటే, స్త్రీ విద్య భారతదేశంలోనే ఉంది కాబట్టి శ్రీ అనే అక్షరాన్ని గౌరవ సూచకంగా పెద్దవారి పేర్ల ముందు రాయడం మనకొక అలవాటు. షోడశి మంత్రంలో శ్రీని మనం యాడ్ చేసుకున్నప్పుడు మాస్టర్ గారు ఇది చెప్పారు. అది ఒక మూలాధారమైన శబ్దం శ్రీ అనేది. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అత్రి స్థితి నుంచి దాటి మహాత్మా స్థితికి మీరు వెళ్ళగలగాలంటే శ్రీ అనే సౌండ్ ఉపయోగించుకుంటే తప్ప ఆ ప్రత్యేక అధ్యాయం ఓపెన్ కాదు. మనం ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ఓపెన్ చేసుకున్నాము షోడశి మంత్రంతో. ఇది అత్రి స్థితి, అత్రి మహర్షి యొక్క స్థితి. దాన్నే నేను అనేది లేని స్థితి అని చెప్పారు. అహంకారం లేని స్థితి, అహంకార రాహిత్య స్థితి అని కూడా అంటారు. అది అత్రి స్థితి. ఇవన్నీ చెప్పుకుంటూ మనం ఆ చేతనత్వానికి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేశాం. తర్వాత రెండవ గురువులు ఎవరంటే, శ్రీ విద్య అసూయ ఉన్న వారికి శ్రీ విద్య వంటబట్టదు అన్నారు మాస్టర్ గారు. ఒక్క అనసూయ స్థితిలో ఉన్న వారికి మాత్రమే శ్రీ విద్య అర్థమవుతుంది. అనసూయ అంటే అత్రి మహర్షి భార్య. అందుకే అత్రి అనసూయ స్థితిలో మనం ఉండగలగాలి. అసూయ లేని స్థితి అనసూయ, అది ఆవిడ పేరు. కాబట్టి పేరులోనే సాధన ఉంది, రహస్యం ఉంది. అత్రి అనసూయ స్థితిలో మనం ఉండగలగాలి. అప్పుడే అహంకార రాహిత్యము, అత్రి అంటే అహంకార రాహిత్యము, అనసూయ అంటే అసూయ రాహిత్యము అయినప్పుడే శ్రీ విద్య మీకు అర్థమవుతుంది అన్నారు. ఈ విషయాన్ని మాస్టర్ గారు 6వ నంబర్ క్లీన్ సాధన టాక్స్, ఈ మధ్య తేజశ్రీ పంపించిన టాక్స్ లో 6వ నంబర్ టాక్ లో మాస్టర్ గారు ఒక మాట అన్నారు. రుద్ర గ్రంథి విభేదన చేయించారు క్లీన్ సాధనతో. అక్కడ ఏం చెప్పారు? రోదయతీతి రుద్ర అని చెప్తూ శివుడు తత్వం గురించి చెప్తూ, రుద్రుడు గురించి చెప్తూ, మనం ఏడుస్తూ వస్తాము, ఏడుస్తూ వెళ్ళిపోతామని చెప్తూ, మనలో 2 రకాల కాంప్లెక్సెస్ ఉంటాయి. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒకటి సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటేనే అసూయ, సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే అహంకారం. ఈ 2 ఉన్న చోట శ్రీ విద్య నిలువదు. అందుకని శ్రీ విద్యను దింపడానికి మాస్టర్ గారు సాధనలు ఇచ్చారన్నమాట. అందుకని ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో, ఒక పని జరగటం లేదో,
ఆ జరగకపోవడాన్ని అడ్డంకుల్ని తీసేసే దానిని శివతత్వము అంటారు. ఇది మనం చెప్పుకున్నాం కదా, సౌందర్య లహరిలో ఫస్ట్ శ్లోకం చేస్తూ చెప్పుకున్నాం మనం దీన్ని. అందువల్ల సౌందర్య లహరిలోని ఫస్ట్ శ్లోకాన్ని శ్రీమత్ సింహాసనేశ్వరిగా క్లీన్ బీజ సాధనగా చేయిస్తూ మాస్టర్ గారు ఈ అసూయ అహంకారము అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఈ రెండింటినీ మీరు బదిలీ చేసుకోవచ్చు అన్నారు. అవి నిజంగా వదిలిపోతాయి మీరు క్లీన్ బీజ సాధన చేస్తే. మీరు వాటిని మళ్ళీ తెచ్చుకోకూడదు అన్నారు. ఇంకా మూడవ మహర్షి ఎవరంటే మన అగస్త్యుల వారు. మన అగస్త్యుల వారిని ఎందుకు అంటున్నామంటే మాస్టర్ గారు అగస్త్యుల వారిని ఏమంటారంటే మనం చేస్తున్న ఆధ్యాత్మిక సాధనలు అన్నిటికీ కూడా అగస్త్యుల వారి మెయిన్ పర్సన్ అని గుర్తుంచుకోండి అంటారు. మానవ జాతి మొత్తానికి, ఇంకా ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్న వారికి అగస్త్యులు మెయిన్ మార్గదర్శి అని చెప్తారు. ఇంకా అగస్త్యుల వారు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? శ్రీరాముడు ఎదురుగా ఒక తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడు ఉన్నప్పుడు, ఆ శ్రీరాముడంతటి వాడు కూడా కంగు తిన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య హృదయం చెప్తారు. ఆ విధంగా ఆదిత్య హృదయం ద్వారా సూర్య కిరణ విజ్ఞానాన్ని, సోలార్ ఎనర్జీని ట్యాప్ చేసుకోవడం సాధ్యమైంది. అది అగస్త్యుల వారి గొప్ప తపస్సంపన్నత యొక్క విశిష్టత అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక పాయింట్ తో మనం ఆయన చైతన్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. సూర్య కిరణ విజ్ఞానానికి కూడా ఆయన బాస్. ఇంకా అగస్త్యుల వారి గురించి చెప్తారు మాస్టర్ గారు. చెప్తూ ఏమన్నారు? శ్రీ విద్యకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పారు ఇక్కడ. పంచదశి మంత్రానికి శ్రీని కలిపి షోడశి మంత్రంగా మనకి ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయించారు త్రిపురాంతకంలో మాస్టర్ గారు సాధనా క్యాంప్ లో. తైల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం శ్రీం అని. టైం సరిపోదేమో, ఇక్కడితో ఆపుకుందాం మనము. జై గురుదేవ్. మిగిలింది సాయంత్రం కంటిన్యూ చేసుకుందాము. జై